హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ తల్లిపాల వల్ల బిడ్డకును, తల్లికి ఇద్దరికి కూడా చాలా ఉపయోగాలు. తల్లిలో గల ఉపయోగాలు చూస్తే, తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే బ్లీడింగ్ సమస్య, పోస్ట్ పార్టం బ్లీడింగ్ సమస్యలు కానీ, ఇంకా డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటే మానసిక ఒత్తిడికి లోనవడం కానీ, షుగర్, డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 రావడం కానీ తగ్గుతాయి, బాగా తగ్గుతాయి. స్ట్రోక్స్ రావడం కానీ తగ్గుతాయి. అలాగే బిడ్డలో చూస్తే బిడ్డ యొక్క ఎదుగుదల, అది శారీరకంగాను మానసికంగా ఎదుగుదలలో బాగా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇంకోటి, బిడ్డలో అలర్జీస్, అటోపిక్ డెర్మటైటిస్ కానీ, ఆస్తమా కానీ, ఇంకోటి షుగర్స్ అంటే డయాబెటిస్ మెలిటస్ టైప్ 2 కానీ వచ్చే అవకాశాలు తల్లిపాలు తాగిన బిడ్డలు చాలా తక్కువగా. ఇంకా బిడ్డ తెలివివంతులుగా మారడం కూడా జరుగుతుంది, మెదడు యొక్క ఎదుగుదల ఉపయోగపడుతుంది. ఇంకోటి, ఈ బిడ్డకు తల్లికి మధ్య యొక్క బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బిడ్డకు తల్లిపాలను 6 నెలల వరకు మాత్రమే తల్లిపాలు తప్ప ఇంకోటి ఏవి ఇవ్వకూడదు. తర్వాత 6 నెలల తర్వాత కూడా తల్లిపాలు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మందు పోషకాహారం ఇస్తారు. ఎందుకు 6 నెలల తర్వాత కూడా తల్లిపాలే ఇవ్వచ్చు కదా, ఎందుకు మిగతా ఓన్లీ తల్లిపాలతో ఇవ్వచ్చు? తర్వాత బిడ్డకు సరిపోయే శక్తిని తల్లిపాలు మాత్రం ఇవ్వలేవు కాబట్టి మనం వేరే ఆహారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిపాల వలన బిడ్డకు పసిరికలు రావడం అనేది కూడా చాలా తక్కువ అవుతుంది. తల్లికి జ్వరము, జలుబు, దగ్గు వచ్చినప్పుడు తల్లిపాలు బిడ్డకు ఇవ్వచ్చు. దానిలో ఎటువంటి నష్టం రాదు. కాబట్టి మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు బిడ్డకు తల్లిపాలు 8 నుంచి 10 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది.